మీ అందరినీ చూసిన తర్వాత నా జీవితం వేస్ట్ కాలేదనిపిస్తోంది. ఒకవేళ మీ రాకి ఇక్కడ వచ్చి ఉండకుండా ఉంటే నా జీవితం వేస్ట్ అయిపోయి ఉండేది. మన జీవితం ఎలా ఉండాలంటే మన జీవితం వేస్ట్ కాకూడదు. సమయాన్ని వేస్ట్ చేస్తామా, జీవితాన్ని వేస్ట్ చేస్తామా? మన జీవితం వేస్ట్ కాకూడదు, సంపూర్ణంగా ఉపయోగపడాలి. చేయవలసినవన్నీ చేయాలి, చేయకూడదని చేయకుండా ఉండాలి. ఏవేవైతే చేయాలో అవన్నీ లిస్టు రాసుకొని అవన్నీ చేయాలి. ఏవేవైతే చేయకూడదో అవన్నీ లిస్టు రాసుకొని చేయకూడదు. మన దగ్గర 2 లిస్టులు ఉండాలి. ఫస్ట్ లిస్ట్ ఏంటి? ఏమేమి చేయాలి. సెకండ్ లిస్టు ఏమేమి చేయకూడదు. ఈ 2 లిస్టులు లేని వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. రామచంద్ర వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వేస్ట్ అవుతాయి. ఏమవుతాయి? చేయకూడనివన్నీ చేస్తూ చేయవలసినవన్నీ చేయకుండా ఉంటూ జీవితం అంతా సకలము వేస్టు. ఈ 2 లిస్టులు తెలిస్తే ఏమవుతుందంటే చేయకూడనివి చేయకుండా ఉంటాము, చేయవలసినవి చేస్తుంటాము. అప్పుడు ఏం జీవితం వస్తుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ఏమైందంటే బుద్ధుడు ఒక అతన్ని సింహళ దేశం పంపించాడు, సిలోన్. నువ్వు అక్కడ పోయి ధ్యాన ప్రచారం చేయాలో అన్నాడు ఒకనొక శిష్యుడు. ఆ శిష్యుడి పేరు పూర్ణుడు. నేను వెళ్తాను సార్ అన్నాడు. నువ్వు వెళ్తావా అన్నాడు. నేను వెళ్తాను సార్ అన్నాడు. కానీ ఆ దేశంలో, సింహళ దేశంలో వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. వాళ్ళు నిన్ను చాలా ముప్పు తిప్పలు పెడతారు. ఏం చేస్తావు అన్నాడు. ముప్పు తిప్పలు పెట్టనండి, నన్ను కొట్టారు కదా అన్నాడు. బాగా కొడతారు కూడా అన్నాడు. కొడతారే కదా, దాన్ని చంపరు కదా, చంపుతారు కూడా అన్న ఆయన. చంపితే తిరిగి మీ దగ్గర వచ్చేస్తావు అన్నాడు. నువ్వు రైట్ ఫెలోవి, నువ్వు వెళ్ళు సింహళ దేశంకి వెళ్ళు, ప్రచారం చెయ్యి అన్నాడు. దేనికైనా సిద్ధమే. తిట్టించుకోవడానికి సిద్ధము, కొట్టించుకోవడానికి సిద్ధము, చంపబడ్డానికి సిద్ధము. తిట్టడానికి సిద్ధము కాదు, కొట్టడానికి సిద్ధము కాదు, చంపడానికి సిద్ధం కాదు, తిట్టించుకోవడానికి సిద్ధం. నేను మనకు అందరిని కొడతాను, అది వేరే మాట. 2 లిస్టులు ఉండాలి. ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు. నా దగ్గరికి వస్తే అన్నీ చెప్తాను, 2 లిస్టులు ఇస్తాను ఏమేమి చేయాలో వరుసగా. పిఎస్ఎస్ఎంలో మనం తెలుసుకునేది 2 లిస్టులు. ఏమిటి చేయాలి, ఏమిటి చేయకూడదు. ఇందాక కళాధర్ రెడ్డి గారు చెప్పినట్టు పూర్ణత్వం సాధించుకోవడం కోసము. అందుకోసం పుట్టాం మనం, పూర్ణత్వం కోసం. డబ్బు కోసం పుట్టలేదు, వ్యాపారం కోసం పుట్టలేదు, పరువు ప్రతిష్ట కోసం పుట్టలేదు, పూర్ణత్వం కోసం పుట్టాము. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, నీకెంత పరువు ఉన్నా, ప్రతిష్ట ఉన్నా, ఎంత పేరున్నా ఎందుకు పనికిరాదు. మాకులు ధనజన యౌవన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం భూత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. మాకులు అంటే చేయొద్దు. ఏం చెప్పాడు? ధన జన యౌవన గర్వం. నాకింత యవ్వనం ఉందని అనుకుంటే యవ్వనం 2 నిమిషాల్లో పోతుంది. నాకింత ధనం ఉందనుకుంటే ధనం 2 నిమిషాల్లో పోతుంది. నాకింత ఇంత జనం ఉందంటే 2 నిమిషాల్లో జనం అంతా వెళ్ళిపోతారు. మాకులు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. నిమేషత్ కాలంలో అంతా హరించుకుపోతుంది. మాయామయం ఇదమఖిలం భూత్వా. ఇదంతా ఇప్పుడుండి రేపు పోయేది. ఇప్పుడుండి ఎప్పుడు ఉండేది దాని గురించి ఆలోచించు. అదే పూర్ణత్వము. 2 లిస్టులు, చేయవలసింది చేయకూడనివి తెలుసుకో. నువ్వు అడవిలో ట్రెక్కింగ్ వచ్చి సాంబార్ బాగాలేదంటే ఎలాగా? అడవిలో ట్రెక్కింగ్ కోసం వచ్చావు, సాంబార్ కోసం రాలేదు. నీ రోజు నీకు ఇంట్లో నీకు సాంబార్ దొరుకుతుంది, ఇక్కడ ఎందుకు వస్తావు సాంబార్ కోసం? రోజు నీ ఇంట్లో ఈ ఏసీ పెట్టి ఉంది, ఇక్కడ ఏసీ పెట్టి కోసం వచ్చావేంటి? ఇక్కడ అడవిలో ట్రెక్కింగ్ కోసం వచ్చావు, ఇక్కడ అందరి దగ్గర నుంచి నేర్చుకోవడం కోసం వచ్చావు. దాని మీద దృష్టి పెట్టు. ఇందాక మన మనిషి గారు చెప్పినట్టు వాళ్ళిద్దరు ఆ కపుల్స్ ఏం చేస్తున్నారో నీకు అనవసరం. నీ పని నువ్వు వదిలిపెట్టేసి వాళ్ళని చూస్తూ కూర్చున్నావు. రామచంద్ర, నీ జీవితం వేస్ట్ అయిపోయింది. వాళ్ళ జీవితం బాగుంది, నీ జీవితం వేస్ట్ అయిపోయింది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నాడో తొంగి చూడమాక. ఆ లిస్టులో నెంబర్ 1 అది. నువ్వేం చేయాలో అది తెలుసుకో. ఎప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. నీ లక్ష్యం నేర్చుకోవడము. ఏమిటి నేర్చుకుంటావు? లక్ష్యాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. నేర్చుకోవాలి అనుకునే వాడికి లక్ష్యం ఉన్నాయి నేర్చుకోవడానికి. ప్రతి మనిషిని చూసి నేర్చుకోవచ్చు, ఎన్నైనా నేర్చుకోవచ్చు. ఆ మనిషిని చూడాలి, ఆ మనిషిని గమనించాలి. మనిషి గారు చెప్పారు, గమనించి నేర్చుకున్నాడు. విశ్వామిత్ర వశిష్ఠుని గమనించి, అంగుళీమాలుడు బుద్ధుడిని గమనించి నేర్చుకున్నాడు. అందరూ నాకు భయపడుతుంటే వీడు నాకు భయపెట్టడం లేదేంటి అన్నాడు అనుకున్నాడు అంగుళీమాలుడు.
ఏమిటి వీడి దగ్గర ఉంది స్పెషాలిటీ? నన్ను చూసి గజగజ వణకాలి కదా, వణకలేదేమి అంటే నేర్చుకున్నాడు, అక్కడ చూసి నేర్చుకున్నాడు. మనం కూడా చూసి నేర్చుకోవడం కోసం ఉంది. కళాధరెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు. బర్మాలో ఉండి ఒక సన్యాసిగా ఉంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆయన ఒక పెద్ద గురువు అక్కడ. తన గురుత్వాన్ని వదిలిపెట్టేశాడు. అంటే ఎంత గొప్ప విశేషం అది! అది మామూలు విశేషమా? ఇలాంటి మహాత్ములందరూ వస్తారు, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మనం ఎందుకు నేర్చుకోవాలి? మనం కూడా మహాత్ముడు కావాలి, మనం కూడా ఒక మహా ఆత్మ కావాలి. అంతేకాని సాంబార్ బాగాలేదు, నాకు బెడ్ దొరకలేదు, ఇవాళ పొద్దున అందరికీ నేను టిఫిన్ పెడుతున్నాను, అందరికీ ఎక్స్ట్రా ఇడ్లీ వేసాను, తర్వాత వచ్చిన వాళ్ళకి ఇడ్లీ దొరకలేదు. అక్కడ నేను అందరికీ ముందున్న వాళ్ళకి ఇడ్లీ వేసేసాను, పెద్ద వీరులాగా. అక్కడ ఇడ్లీలు అయిపోయాయి. ఏది ఉన్నా ఏది లేకపోయినా సర్దుకుపోవాలి. సర్దుకుపోవడం కోసం వచ్చాము. ఇడ్లీ ఉంటే ఇడ్లీ తింటాము, ఇడ్లీ లేకపోతే చట్నీ తింటాము, చట్నీ కూడా లేకపోతే గాలి తింటాము, గాలి తిని బతుకుతాము. ఇక్కడ నేర్చుకోవడం కోసం వచ్చాము మనము. దాని మీదే ఫోకస్, అటెన్షన్. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయటం లేదు, ఏం భోజనం పెట్టారు, ఏం భోజనం పెట్టలేదు. మన జీవితం వేస్ట్ కాకూడదు అంటే 2 లిస్టులు ఉండాలి. ఏం చేయాలి తెలుసుకోవాలి, ఏం చేయకూడదు తెలుసుకోవాలి. తెలుసుకుంటే చేస్తాం, తెలుసుకోకపోతే ఎలా చేస్తాం? స్కూటర్ నుండి ఇంట్లో స్కూటర్ నడిపించడం చాలు, కాబట్టి స్కూటర్ ఉండేది లాభం. స్కూటర్ నేర్చుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా స్కూటర్తో ప్రపంచం అంతా తిరుగుతాం. ఈ 2 లిస్టులు మనం తెలుసుకోవాలి. ఏమిటి చేయాలి, ఏమిటి చేయకూడదు తెలుసుకుంటే ప్రపంచం అంతా తిరుగుతాము, ఈ పూర్ణత్వం సాధిస్తాము. ఏమిటి చేయాలి, చేయదగింది, ఏమిటి చేయకూడదు, ఏమిటి చేయకూడదు, 2 లిస్టులు. మాంసం తినకూడదు అంటే తినకూడదు అంతే. డాక్టర్ దగ్గర పోకూడదు అంటే పోకూడదు అంతే. చావు చెప్పండి, నో డాక్టర్, నో మెడిసిన్, కమ్ చావు. ఎన్నోసార్లు డాక్టర్ దగ్గరికి, ఎన్నో జన్మలు డాక్టర్కి వెళ్తూ కూడా చచ్చాము. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చద్దామా? బ్రేక్ ద రొటీన్. చావు ఎలా తప్పదు. ఎన్నో జన్మలు డాక్టర్ దగ్గర వెళ్ళి 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 చచ్చాము కదా. ఈ జన్మలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చేద్దాము, మందు తీసుకోకుండా చేద్దాము. బ్రేక్ ద రొటీన్. చెయ్యకూడదు చేయవద్దు, చేయవలసింది చేద్దాము. చేయవలసింది ఏంటి? బ్రేక్ ద రొటీన్ అనేది చేయాలి, అది చేద్దాం. బ్రేక్ ద రొటీన్. గత జన్మలో ఒక విధంగా ఉన్నాం, ఈ జన్మలో ఇంకో విధంగా ఉందాం. చేసిందే చేస్తే ఏం లాభం? ఇప్పటిదాకా చెయ్యింది మనం చేయాలి. నువ్వు గత జన్మలో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, మందులు పుచ్చుకున్నావు కదా బతుకు మీద తీపితో. ఈసారి బ్రేక్ ద రొటీన్ చెయ్యి. బతుకు మీద తీపి వద్దు. బతుకు మీద తీపి ఉన్న దాన్ని ఏమంటే భవరోగం అంటారు. బతుకు మీద తీపి. అరే బాబా, నీకు ఆత్మ నీకు బతుకు, నీకు ఎప్పుడు బతుకుంటుంది, ఇంకా తీపి ఎందుకు? నువ్వు బతికే ఉంటావు ఎప్పుడు, శరీరం ఉన్నా లేకుండా బతికే ఉంటావు. ఇంకా భవరోగం ఎందుకు? బతుకు మీద తీపి ఎందుకు? ఈ జన్మలో బతుకు మీద తీపి లేకుండా బతుకు. నో డాక్టర్, నో మెడిసిన్. వెరైటీగా బతకాలి. గత జన్మలు చెయ్యంతే మనం ఈ జన్మలో చేయడం కోసం వచ్చాము. ఈయన బర్మాలో సన్యాసిగా ఉన్నారు, కానీ ఏం చేశారు? బ్రేక్ ద రొటీన్ చేశారు. అందరూ సంసారం వదిలిపెట్టి సన్యాసం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మామూలు విషయం కాదండి. ఒక గురువుగా ఉంటూ గురుత్వాన్ని పోగొట్టుకోవడము, ఒక సన్యాసిగా ఉంటూ సన్యాసం పోగొట్టడం మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనిది కళాధరుడిగా సాధించారు. ఎక్కడా లేదు కళాధరు. అందరూ సంసారంలో సన్యాసులు అయ్యారు, కానీ ఈయన బ్రేక్ ద రొటీన్ చేశాడు. మహా బ్రేక్ ద రొటీన్. ఆయన లైఫ్ డిజైన్ అలా చేసుకున్నాడు ఆయన. బ్రేక్ ద రొటీన్. ఎన్నో జన్మలు ఏమేం చేసామో అవన్నీ ఇప్పుడు చేయకుండా ఉండాలి. ఈ జన్మలో ఏం చేయలేదు, ఆ జన్మలో ఏం చేయలేదు, ఈ జన్మలో మనం చేయాలి. ఈ జన్మ వినూతనంగా ఉండాలి. మన జీవితం మనకి ఆదర్శవంతంగా ఉండాలి. మన జీవితం చూసి మనమే ఆశ్చర్యపోవాలి. మాంసం తినొద్దు అని బల్ల విరగొట్టి చెప్పడమే మనకు, అందుకోసం వచ్చాము మనము. నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పి బల్ల విరగొట్టి చెప్పడం కోసమే మనం వచ్చాము. ఇంకోటి ఎవడు నా గురువు కాదు, నా శ్వాస నా గురువు అని చెప్పడం కోసమే మనం వచ్చాము. మన గురియే మన గురువు అని చెప్పడం కోసమే మనం వచ్చాము. ప్రతి దానికి చప్పట్లు కొట్టడం కోసమే మనం వచ్చాము. వాడు తిట్టినా చెప్పట్లే, వాడు కొట్టినా చెప్పట్లు. భవరోగము వద్దు, బతుకు మీద తీపి వద్దు, జ్ఞానం మీద తీపి కావాలి. బతుకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు వద్దనుకున్న బతుకు ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఆత్మ, చావు ఎక్కడ ఉంది? నీకు బతుకు లేనిది ఎప్పుడు? బతుకు గ్యారంటీ. నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా బతుకు గ్యారంటీ. ఎన్ని చేయకూడదు నువ్వు చేసినా, ఎన్ని చేయవలసినవి చేయకుండా ఉన్నావు, బతుకు గ్యారంటీ. నువ్వు సదా ఉండే ఆత్మవు. నీ ఉనికికి ఎప్పుడు దోహకా లేదు. ఇంకా ఎందుకు బతుకు మీద తీపి? ఇక్కడ కాకపోతే ఇంకో చోటు ఉంటావు, అక్కడ కాకపోతే ఇంకో చోటు ఉంటావు, ఇక్కడ ఉండి తిరుగుతావు.
ఆత్మకు చావు లేదు, ఇంకా బతుకు మీద తీపి ఏంటి రామచంద్ర? ఆత్మకి చావు ఉంటే బతుకు మీద తీపి తీపి కావాలి. చావు లేనప్పుడు ఇంకా బతుకు మీద తీపి ఏంటి? సత్యం పట్ల తీపి కావాలి, జ్ఞానం పట్ల తీపి కావాలి. ఆ ఏమిటి సత్యం, ఏమిటి జ్ఞానం తెలుసుకోవాలి. ఏమిటి సత్యం, ఏమిటి జ్ఞానం చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉన్నది. నాయన ఇది సత్యము, ఇది జ్ఞానము, ఇది సత్యము, ఇది జ్ఞానము, ఇది ధర్మము, ఇది అసత్యము, ఇది అజ్ఞానము, ఇది అధర్మము, ఇది సత్యము, ఇది జ్ఞానము, ఇది ధర్మము. ఈ రెండు చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి తెలుసుకోవాలి, రెండు లిస్టులు. ఈ విషయాలు తెలుసుకోవడం కోసమే మనం ప్రకృతి వ్యాధికి వస్తాం. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకుంటూనే ఉండాలి, చెవులు రెక్కించుకుని వింటూనే ఉండాలి, బుద్ధిని సునిశ్చితం చేసి తెలుసుకుంటూనే ఉండాలి. సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకూడదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం బిస్మిల్లా ఖాన్ సంగీతంలో. ఇది అయిన తర్వాత చెప్తా. ఒక్క 10 నిమిషాలు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ధ్యానం చేయడం. ఏ క్షణంలో ఏ పని చేయాలో మనం తెలుసుకోవాలి, ఆ పని చేయడం. ఇప్పుడు 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం.
5 నిమిషాలు 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 1 నిమిషం. మెల్లిగా కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసి ఇక్కడ 2 తెరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పకూడదు.